ఎన్విడియా అతి తక్కువ కాలంలో శరవేగంగా ఎదిగిన కంపెనీ. $4 ట్రిలియన్ వర్త్ ఉన్న కంపెనీ ఇప్పుడు అది. ఎన్విడియా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కంపేర్ చేస్తే దగ్గర దగ్గర భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో అంత సైజులో ఉంది ఎన్విడియా కంపెనీ. అంతేకాదు చాలా తక్కువ మంది ఎంప్లాయీస్తో చాలా ఫాస్ట్గా గ్రో అయిన కంపెనీ. యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలని దాటేసి ఎన్విడియా ఇప్పుడు అతి పెద్ద నెట్వర్త్ ఉన్న టెక్ కంపెనీగా ఎదిగింది. దాని సిఇఓ జెన్సన్ హ్యూయాంగ్ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, నేను నా మేనేజ్మెంట్ టీంలో చాలా మందిని బిలియనీర్స్గా మార్చేశాను, చాలా మందిని కోటీశ్వరుల్ని చేసేసాను. ఇది ప్రపంచంలో ఏ టెక్ కంపెనీ కానీ ఇతర కంపెనీస్లో సిఇఓలు చేయలేని పని నేను చేసి చూపించానని చెప్పారనమాట. ఆయన కాంటెక్స్ట్, ఈ పాడ్కాస్ట్ యొక్క కాంటెక్స్ట్ చాలా డిఫరెంట్ కాంటెక్స్ట్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితంలోకి చాలా ఫాస్ట్గా వస్తుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏ టీమ్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీమ్స్ని పెట్టుకుంటున్నాయి. అయితే చిన్న టీం ఉన్నా సరే ఏ కంపెనీస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. హార్డ్ వర్కింగ్ చేసి స్మార్ట్ వర్కింగ్ చేసే 150 మంది ఉన్న టీం కూడా, ఏ టీం కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతున్న కంపెనీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎవరన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఎదుగుతున్న చాలా చిన్న టీంలో మనం ప్రాపర్ టీం అంటే మంచి బిల్టప్ ఉన్న టీంలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ టీం శరవేగంగా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఒక అథ్లెట్ సంపాదించే దానికన్నా ఏఐకి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని కూడా జెన్సన్ హ్యూయాంగ్ చెప్పారనమాట. సో ఎన్విడియా కంపెనీ చరిత్ర చూస్తే అదొక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఈయన చాలా తక్కువ సంపాదన నుంచి, చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు ఎన్విడియా స్థాపించి దానిలో ముఖ్యంగా భవిష్యత్తుకి ఏం కావాలో ఆ విజన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ సెమీ కండక్టర్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ జీపీయూస్లో 80% షేరు ఎన్విడియా కంపెనీదే. ఎప్పుడైనా సరే టెక్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా సరే భవిష్యత్ దేనిలో ఉండబోతుంది, ఆ విజన్ దేనిలో ఉండబోతుందో తెలిసిన వ్యక్తి అనమాట. తను గ్రో అవటమే కాదు, తన ఎంప్లాయీస్ కూడా గ్రో చేయాలి. అంటే తన మేనేజ్మెంట్ టీంలో చాలా మంది ఎన్విడియా కంపెనీ వల్ల, ఆయన విజన్ వల్ల బిలియనీర్స్ అయ్యారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. సో భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని, దానికి సంబంధించిన ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళకి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుందని, వాళ్ళకే చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. సో ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా శరవేగంగా గ్రో అవ్వాలంటే పెద్ద పెద్ద టీమ్స్ అవసరం లేదు, బాగా శక్తివంతమైన చిన్న టీం ఉన్న చాలు ప్రపంచంలో మన ముద్ర మనం వేయచ్చు అని చెప్పి ఆయన చెప్పిన మాటల ద్వారా తెలుస్తుంది అనమాట. నువ్వెంత వేగంగా ముందుకెళ్ళావని కాదు, నీతో పాటు ఎంత వేగంగా అందరినీ ముందుకు తీసుకెళ్ళావు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ జెన్సన్ హ్యూయాంగ్ ఎవరైతే ఎన్విడియా సిఇఓ ఉన్నారో తను గ్రో అవటమే కాదు, తను నమ్ముకున్న తన టీంని గ్రో చేశారు. అది అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే టీం హ్యాపీగా ఉందో, ఎప్పుడైతే టీం స్ట్రాంగ్ ఉందో ఆటోమేటిక్గా కంపెనీ చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది. అదే ఎన్విడియా చరిత్ర.